హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 23. ప్రేమ వర్ష ప్రశ్నతో తన ఆలోచనలకు బ్రేక్ వేసి ఆమెను తీసుకుని సరాసరి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది వేగంగా. ఇటు అజిత్ తల్లి రేపు మంచిది అంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే సాంప్రదాయబద్ధంగా మేము అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము. అప్పుడే అమ్మాయి కూడా అబ్బాయిని చూసినట్టు ఉంటుంది కదా అని తమ అభిప్రాయం చెప్పారు. ఇక దాంతో తులసి గారు అనాలోచితంగా సరే అనడం, ఇక వాళ్ళ కాసేపు మాట్లాడుకుని కాల్ కట్ చేయడం జరిగిపోయిందన్నమాట. ఇటు వర్షాన్ని రూమ్ లోకి లాక్కెళ్లిన ప్రేమ మౌనంగా బెడ్ మీద కూర్చోవటంతో వర్షకు అసలు ప్రేమ మనసులో ఏముందో అర్థం కాక ముఖ కవలికలను బట్టి ఆమె ఎందుకో బాధపడుతుంది అని అర్థమైతే చేసుకుంది. కానీ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, అసలు నీ మనసులో ఏముంది అని అడిగింది వర్ష ప్రేమ భుజం మీద చెయ్యి వేసి. వర్ష స్పర్శతో ఆమె ప్రశ్నలతో పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రేమ కన్నీళ్లు ఆపుకోవటం వలన ఎర్రబడిన కళ్ళతో వర్ష కళ్ళలోకి చూస్తూ బలవంతంగా పెదాల మీదకు ఒక నవ్వుని తెచ్చుకుని ఏం లేదంటూ అడ్డంగా తలూపింది. ప్రేమను అలా చూసేసరికి వర్ష మనసు ఒక్కసారిగా చూక్కుమంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పరిస్థితుల ప్రభావం వలన ప్రేమ ఎలాంటి విషయంలోనైనా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఒక అన్వి విషయంలో తప్ప ప్రేమ ఎప్పుడు కూడా వీక్ అవ్వలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదు. అందుకే మొదటిసారి ప్రేమ కష్టంగా కన్నీళ్లను అదిమి పెట్టుకోవటం చూసిన వర్ష అస్సలు తట్టుకోలేకపోయింది. తను ఏదో అడిగేలోపు తులసి గారు వచ్చి అజిత్ వాళ్ళు రేపు ప్రేమను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పడంతో వర్ష మాట మోగబోయింది. ప్రేమ మాత్రం లేని నవ్వును పెదాల మీదకు తెచ్చుకుని చిన్న చిరునవ్వు నవ్వటంతో తులసి గారు ప్రేమ తల నిమురుతూ ఇన్నేళ్ల నీ నిరీక్షణకు ఫలితంగా అజిత్ తోడు నీకు లభించబోతుంది ప్రేమ. అబ్బాయి చాలా మంచివాడు, పైగా నువ్వే కావాలి అని కోరుకుంటున్నాడు, నీ షరతుకి ఒప్పుకుంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం ఇంకేముంటుంది చెప్పు. అందుకే ఈ విషయంలో ఇక ఎలాంటి వంకలు పెట్టడానికి లేదు. కుదిరితే రేపే అన్ని మాట్లాడుకుందామని చెప్పి ఆవిడ వెళ్ళగానే ప్రేమ మౌనంగానే తలదించుకుని బెడ్ మీద కూర్చుండిపోయింది. ప్రేమను అలా చూస్తున్న వర్షకు ఆ పెళ్లి చూపుల్లో కూర్చోవటం కూడా తన స్నేహితురాలకి ఇష్టం లేదని బాగా అర్థమయ్యింది. ఆమె ప్రేమను ఏదో అడగాలి అనుకుని నోరు విప్పేసరికి వర్ష ఒకసారి ఇటురా అని శారద గారు పిలవటంతో ఇక తప్పక ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు రేపు రాబోయే వాళ్ళకు చేసే మర్యాదల గురించి మాట్లాడుకుంటూ వర్షను షాప్ కి పంపించారు స్వీట్స్ కి. ఇటు ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రేమ ఆమె మనసు బాగా అలసిపోయింది. కానీ కళ్ళు మాత్రం తనకి సహకరించకపోవటంతో తప్పక ఒక టాబ్లెట్ వేసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ప్రేమ వెళ్ళిన కాసేపటికి అన్వి కాస్త హుషారుగా కబుర్లు చెప్తూ అతీత్ ఒడిలోనే నిద్రపోవటంతో పాపను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి నిద్రలో పక్కకి తిరిగిన బెడ్ మీద నుండి పడకుండా పిల్లో సెట్ చేసి అతీత్ పాప పక్కనే కూర్చుని అచ్చం తన పొలుకులతోనే ఉన్న తన బిడ్డను చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. అతని ఆలోచనలు తను ఎవరి కోసం ఇంకా ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నాడో ఆ బిడ్డే తనకి కాకుండా పోతుందేమో అన్న భయం ప్రేమ తన ఇంటికి వచ్చి వెళ్ళాక 100 రెట్లు పెరిగింది. ఆ విషయం ఎంత పక్కన పెట్టేయాలి అనుకున్నా అది అతీత్ వల్ల కావట్లేదు. ఒకవేళ అన్వి తనకి దూరం అయితే అన్న ఆలోచన కూడా అతీత్ మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే ఆలోచనలో మునిగి తేలుతూ ఆఖరికి ఒక కఠినమైన బాధాకరమైన నిర్ణయానికి వచ్చాడు. మనసుని రాయి చేసుకుని వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేసే పనిలో మొదలు పెట్టాడు. ఇక కాసేపటికి తిరిగి అన్వి దగ్గరికి వచ్చేసరికి అప్పటికే అన్వి నిద్ర లేచి అతీత్ మీదకు దూకి ఆకలిస్తుంది డాడీ అనడంతో పాపను తీసుకుని కిందకి వెళ్ళాడు. అప్పటికే వైశాలి గారు అన్వి కోసం హెల్తీగా టేస్టీగా కిచిడి చేసి పెట్టడంతో ఆవిడకు కబుర్లు చెప్తూ ఉదయం నుండి తన బాబాయిని బాగా మిస్ అవటం వలన వైభవ్ ఒడిలో కూర్చుని తింటూ ఉంది. ఆల్రెడీ చంద్రశేఖర్ గారికి అతీత్కి వడ్డించడంతో వాళ్ళు కూడా అన్వి చెప్పే కబుర్లు వింటూ తింటూ ఉన్నారు. భోజనం అవగానే అన్వి ఎప్పట్లాగానే వైభవ్తో అతని రూమ్ కి వెళ్ళిపోతుంటే బేబీ ఇక నుండి నువ్వు డాడీతోనే ఉండాలి, నా దగ్గరే నిద్రపోదు రా అని అనడంతో అన్వి సంతోషంగా గంతులేస్తూ తండ్రిని చేరుకుంది. కానీ చిన్నప్పటి నుండి గుండెల మీద పెట్టుకుని పెంచిన బాబాయిని వదరాలి అనిపించలేదు ఆ పసి మనసుకి. దాంతో అన్వి అతీత్ భుజం మీద నుండి ఆ తండ్రి కూతుళ్ళని సంతోషంగా చూస్తున్న వైభవ్ని చూస్తూ బాబా నువ్వు కూడా నా దగ్గరే నిద్రపో అని చెప్పింది.
అసలు అన్వి నుండి ఆ మాట ఊహించిన అతిథికి చిన్నపాటి షాక్ అయితే తగిలింది. కానీ ఫేస్ లో ఎలాంటి భావం లేకుండా అన్విని తీసుకుని అక్కడి నుండి తన బెడ్రూమ్ కి వెళ్ళిపోయాడు ఆది. వైభవ్ కి ఇన్నేళ్లుగా తన అన్న ప్రవర్తన ఎంత అలవాటైనా అన్విని ఇన్నేళ్లు పెంచిన పాశంతో పసిదాన్ని తన అన్న అలా తీసుకెళ్లిపోయేసరికి మనసుని ఏదో ముళ్ళు గుచ్చుతున్నట్టు బాధగా అనిపించింది. కానీ ఇన్నాళ్ళు తన అన్న ఆ పసిదాన్ని అలా దగ్గరికి తీసుకోవాలి అని తను ఎంతగా కోరుకున్నాడో తనకి మాత్రమే తెలుసు. అందుకే తను కోరుకున్నది ఇలా అయినా జరుగుతుంది అని తన మనసుకి తను సర్ది చెప్పుకుని ప్రస్తుతానికి ఆ తండ్రి కూతుళ్లకు కాస్త ప్రైవేసీ ఇవ్వదలిచి డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోయి అసలు ఇన్నేళ్లుగా అన్వి తన గుండెల మీద లేకుండా అలవాటే లేని నిద్రకు ఉపక్రమించాడు వైభవ్. అటు రూమ్ లోకి వెళ్లి నతీదు అన్విని బెడ్ మీద పడుకోబెట్టి తను పాప పక్కనే పడుకునేసరికి వెంటనే అన్వి తండ్రి గుండెల మీదకి చేరిపోయి డాడీ ఏదైనా స్టోరీ చెప్తావా, నేను తొందరగా నిద్రపోతాను అని అడిగేసరికి కూతురి స్పర్శను ఇష్టంగా ఫీల్ అవుతున్న అతీదు ఏం స్టోరీ చెప్పాలరా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. ఎందుకంటే అన్వి ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఏమి ఇష్టపడుతుంది, ఏమి ఇష్టపడదు ఇలాంటివేమీ అతీత్కి ఏమీ తెలియదు. ఇక ఎలా నిద్రపోయే టైంలో డైలీ వైభవ్ అన్విని తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఏదో ఒక స్టోరీ చెప్తూ నిద్రపుచ్చేవాడు. అన్వికి కూడా అదే అలవాటు. పొరపాటున కూడా వైశాలి గారు అన్విని మా దగ్గర పడుకోరా అంటే లేదు లేదు నేను బాబా దగ్గరే నిద్రపోతాను అని ఖచ్చితంగా చెప్పేసేది. కానీ తను పుట్టి బుద్ధి ఎదిగాక ఇన్నేళ్ల తర్వాత తండ్రి తనంతట తానే హక్కును చేర్చుకునేసరికి తండ్రి ప్రేమ కోసం బాబాయ్ని 2 అడుగులు వెనక్కి వేసేలా చేసింది అన్వి పసి మనసు. తండ్రి అలా అడిగేసరికి అన్వి బాగా ఆలోచించి నీ ఇష్టం డాడీ, నువ్వేం చెప్పినా నేను వింటాను అనగానే అతిథి ప్రేమగా కూతురు నుదుటిపై ముద్దు పెట్టి పాపను జోకొడుతూ మొబైల్లో కిడ్స్ కి సంబంధించిన స్టోరీస్ ఏవో చెక్ చేసుకుని అందులో ఏదో స్టోరీ చెప్తూ అన్వీని నిద్రపుచ్చి అప్పటికే ఆ ఇద్దరిని చూసి భావోద్వేగం పడుతున్న ఆత్మ రూపంలో ఉన్న వింధ్యాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అతీత్. ఇప్పటికైనా ఇన్నాళ్ళు నువ్వు నీ పిచ్చితనంతో ఏం మిస్ అయ్యావో అర్థమైందా అది అని అడిగింది వింధ్య బెడ్కి మరోవైపు కూర్చుంటూ. ఆ ప్రశ్నకు అతీత్ బాధగా తన బిడ్డ తల నిమురుతూ పిచ్చి కాదు వింధ్య, అది నీ మీదున్న నాకున్న ప్రేమ. నాకు తెలియకుండానే నా బిడ్డని ఇన్నాళ్ళు నా నుండి దూరం చేసుకున్నాను. కానీ ఇప్పుడు అన్వి లేకపోతే నేను బ్రతకలేను. అన్వి నా ప్రాణం. అన్వి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. అయినా నేను ఇప్పటి వరకు చేసిందంతా పక్కన పెట్టు వింధ్య. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం గురించి నువ్వేమంటావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు వింధ్య కాస్త కోపంగా నువ్వు ఆలోచిస్తుంది చాలా తప్పు, అది చాలా తప్పు. అసలు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నువ్వు ఈ పని చేస్తే అసలు నువ్వు ఏ భయంతో మన బిడ్డ నీకు దూరం కాకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నావో అది నిజమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అది అసలు ఎందుకు ఆ విషయం నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అడిగింది వింధ్య. అదేంటనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఆమె ప్రశ్నలకు అతీతు దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అతనికి కేవలం అన్వి ఎప్పుడు తన దగ్గర ఉంటూ తనకి దూరం అవ్వకుండా ఉండడం మాత్రమే కావాలి. తను తీసుకున్న నిర్ణయం వలన అన్వి మనసు చాలా కష్టపడుతుందని తనకి తెలుసు. కానీ నెమ్మదిగా పాప తను చూపించే ప్రేమలో అన్నీ మర్చిపోతుంది అనే నమ్మకంతో మనసుకి ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు అది. కానీ ఇప్పుడు వింధ్య అలా అడిగేసరికి అతీత్ మనసు అన్వి గురించి ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ తను ఈ నిర్ణయం అన్విని శాశ్వతంగా తనకి దూరం చేస్తే అన్న ఆలోచన రావటం ఆలస్యం. అతని గుండె వేగం పెరిగి గొంతు ఎండిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అంత పెద్ద నిర్ణయం ఏం తీసుకున్నాడో అది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.